జగిత్యాల జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ఆధ్వర్యంలో ఘర్ వాపసీ కార్యక్రమం జరిగింది. బీఆర్ఎస్ కు చెందిన 3 కౌన్సిలర్లు, కోరుట్ల సహకార సంఘం అధ్యక్షులు, మరో 500 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హస్తం నేతలు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ లో చేరిన నాయకులను తిరిగి సొంత గూటికి చేర్చుకోవడానికి ఘర్ వాపసీ చేపట్టామన్నారు జువ్వాడి నరసింగరావు. ఈ కార్యక్రమం నిరంతరం 365 రోజులు కొనసాగుతుందని చెప్పారు. జీవన్ రెడ్డి గారిని కొరుట్ల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి నేను ఒక్కటే ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉన్నా, అన్న నీకంటే కూడా నేను ఎక్కువ మెజార్టీ చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నా. తప్పకుండా ఆ మాట కట్టుబడి జీవన్ రెడ్డి గారి కంటే ఒక్క ఓటైనా సరే పర్వాలేదు, వారికి 41,000 మెజార్టీ వస్తే మనం 41,000 మెజార్టీ తీసుకొద్దాం. ఈ ప్రాంతం నుంచి 2 నియోజకవర్గాల నుంచి మా అంచనా ప్రకారం 50,000 మెజార్టీ రావాల్సిందిగా మేము మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. సర్వేలు అట్లే చెప్తా ఉన్నాయి. నేను ప్రతి గ్రామానికి వెళ్ళిపోతూ ఉంటే, సార్ మేము తప్పు చేసినాం, అక్కడ జీవన్ రెడ్డి గారిని ఇక్కడ మిమ్మల్ని ఓడగొట్టి తప్పకుండా ఈసారి మీకు ఓటేసే అంటారు. జీవన్ రెడ్డి గారికి మేము గతంలో మేము ఓటేయక మేము బాధపడ్డాం, తప్పకుండా మీ రుణం దోచుకుంటాం జీవన్ రెడ్డికి ఓటేసని ప్రతి గ్రామంలో కూడా ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే నమ్మకం నాకున్నది. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఏదైతే గురుకులాశ్రమ పాఠశాలలో విద్యా బోధన సదుపాయం, ఉచిత వైద్య సదుపాయం, ఇల్లు లేనో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం, స్వదేశం తిరిగి వస్తే ఏదైతే ఉందో వాళ్ళ స్వయం ఉపాధికి ప్రభుత్వం ఆర్థిక సహాయం, ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చెప్పంటున్నా. నువ్వు ఓటు ఎవడికి వేస్తావు, ఎందుకు వేస్తావు కాదే ఆలోచించి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత అభ్యర్థి పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో నేను చెప్తున్నాను. దీనికి ప్రతిగా భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుందో అరవింద్ చెప్పాను. ప్రతిగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుందో ఆయన చెప్పని చెప్పాను. నేను అమలు చేయతలపెట్టిన కార్యక్రమాలు రైతాంగానికి సంబంధించే గాని, రైతు కూలీకి సంబంధించే గాని, బీడీ కార్మికులకు సంబంధించే గాని, గల్ఫ్ కార్మికులకు సంబంధించే గాని, నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాల సంక్షేమార్థంగా చెప్పంటున్నాను. కోరుట్ల నియోజకవర్గం జైత్యాలు ఎలాగూ వారు చేసే సేవలకు అనుగుణంగానే మెజార్టీ రావడానికి అవకాశం ఉంది. కోరుట్ల నియోజకవర్గంలో వీలైనంత ఎక్కువగా మనం టార్గెట్ 40,000 పెట్టుకుంటారా, 50,000 పెట్టుకుంటారా, మెజార్టీ తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేసినట్టయితే ఈ జైత్యాల్ డివిజన్ ఉన్నటువంటి ఈ 2 నియోజకవర్గాల నుంచే 80,000 పైచీల నుంచి లక్ష మెజార్టీ వరకు మనం తీసుకురాగలిగినట్టయితే వారి గెలుపు సునాయాసంగా ఉంటుంది. వారు అత్యధిక మెజార్టీలు గెలవడానికి చక్కటి అవకాశం ఉంటుందనే భావాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఇటీవల అనేక ప్రాంతాల్లో కూడా రైతు వర్గంతో కూడా పెద్దలు జీవన్ రెడ్డి వెంటనే ఉండాలని చెప్పిన కార్యక్రమం వారందరూ కూడా ఫోన్లలో పరిచయస్తులు కూడా చెప్తున్న సందర్భంలో మనం ఎలాగో గెలుస్తున్నారని చెప్పినట్టు ధీమతో కాకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ జీవన్ రెడ్డి గారిని గెలిపోయినటువంటి భావంతో పనిచేయాలని చెప్పి సందర్భంగా ఉన్నటువంటి మన నాయకులకు, కొత్తగా చేరుతున్న అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, నిజామాబాద్ అనే విషయం బట్టి నిజామాబాద్ జీవన్ రెడ్డి ఒకటే మాట్లాడాడు, నిజామాబాద్ పార్లమెంట్ లో నా ఒక అవకాశం ఖచ్చితంగా నాకు ఇవ్వాలి, నా ప్రాంతం, నా రైతాంగాన్ని ఆదుకోవాలి, నా ప్రాంత ప్రజలను ఆదుకోవాలి, నా చెరుకు రైతులను ఆదుకోవాలి, నా రైతులను ఆదుకోవాలి, ప్రజలను ఆదుకోవాలని ఖచ్చితంగా ఢిల్లీలో నడివే ఏసీ నాయకత్వాన్ని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఆ సందర్భంలో మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం, అందరం కష్టపడి పనిచేద్దాం. గత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిపించేందుకు ఈ రాష్ట్రంలో కానీ నిజామాబాద్ పార్లమెంట్ లో పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వం అవసరము. జీవన్ రెడ్డి గారు అయితే మన ప్రాంత రైతుల కష్టాలు పోతాయి, మన ప్రజల కష్టాలు పోతాయి, మనంతా కూడా మేలు జరుగుతుందని గెలుపు కోసం వస్తున్న వాళ్ళందరూ కూడా మనం స్వాగతిస్తాం.